హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మా పాపకి ఇడ్లీ పిండితో అట్టు వేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం నేను స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకున్నాను. అందులో కొంచెం గీ వేసుకున్నానండి. చిన్నపిల్లలు కదా, గీ చాలా మంచిది అంటారు పెట్టడం. అందుకని గీ వేసుకుని అది వేడెక్కిన తర్వాత చిన్న అట్టు కింద వేసుకున్నానండి. అట్టు వేసుకుని దాన్ని మూత పెట్టేశాను. మళ్ళీ అది కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ తిరిగేసుకున్నానండి. తిరిగేసిన వెంటనే అట్టు అయితే అయిపోయింది. దాన్ని తీసి మా పాపకైతే నేను తినిపించేశానండి. ఈలోపు మా వారైతే మటన్ కీమా తీసుకొచ్చారండి. ఎప్పటి నుంచో తీసుకొస్తాను అంటున్నారు. సరే అయితే ఈరోజు తీసుకురండి అని చెప్పాను. తీసుకొచ్చారు. దాన్ని అయితే శుభ్రంగా నేను క్లీన్ చేసేసుకున్నానండి. ఏమీ లేకుండా 3 సార్లు అయితే నేను వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న వెంటనే ఇంకొక దాంట్లోకి నేను వేసుకున్నానండి. చిన్న కుక్కర్ ఉంటుంది కదా, చిన్న విజిల్ వచ్చి కుక్కర్లో వేసుకున్నానండి. వేసుకున్న వెంటనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు దంచి పెట్టుకున్నాను. ఫ్రెష్గా దంచి వేసుకుంటే చాలా మంచిదండి. అలాగే పసుపు కూడా వేసుకున్నాను. దాన్ని శుభ్రంగా కలుపుకుంటున్నానండి. అంటే మొత్తం ముక్కలన్నిటికి పట్టేలాగా కలిపేసుకున్నాను. మొత్తం అంతా కలిపేసుకుని అందులోనే కొంచెం వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసేసుకున్న వెంటనే వాటర్ కూడా శుభ్రంగా కలిసేలాగా కలుపుకున్నాను. కలిపేసుకున్న దానికైతే నేను మూత పెట్టేసుకుంటున్నానండి. మూత పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగించుకున్నాను. స్టవ్ వెలిగించుకుని దానికి స్టవ్ మీద నేను కుక్కర్ అయితే పెట్టేశాను. పెట్టేసిన వెంటనే విజిల్ కూడా పెట్టేశానండి. అదొక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను. అంటే విజిల్ పడితే మటన్ కీమాకు విజిల్ ఎందుకు అనుకుంటారేమో, విజిల్ పడితే కొంచెం మెత్తగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా తినచ్చు కదా, అందుకని. ఈ లోపు నేను 3 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. అవి పొట్టు ఒలిచేసి కడిగేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. దాన్ని అయితే నేను కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే బాగా వేగనివ్వాలి కదా, కీమా ఎక్కువ కనిపిస్తే బాగుంటుంది ఆనియన్ కన్నా. కాకపోతే నేను కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే వేస్తానండి ఏ కర్రీలోకైనా. అందుకని 3 ఆనియన్స్ అయితే నేను తీసుకున్నాను. అవైతే నేను కట్ చేసేసుకున్నానండి. కట్ చేసేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు కర్రీకి అయితే ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నానండి. నేను స్టవ్ అయితే వెలిగించుకున్నాను. స్టవ్ వెలిగించుకొని చిన్న కుక్కర్ గిన్నె అయితే పెట్టుకున్నానండి. కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. అది వేడెక్కిన వెంటనే ఆయిల్ కూడా వేసానండి. దీంట్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే గ్రేవీ ఆయిల్తోనే కదా ఉండేది. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. నేను ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను. వేసుకున్న వెంటనే అది వేడెక్కిందా లేదు చూసుకొని ఈలోపు ఆనియన్స్ అయితే వేసేస్తున్నానండి. ఆనియన్స్ కూడా బాగా వేగనివ్వాలి. కొంచెం గరిటె పట్టి తిప్పుతున్నాను. తిప్పేసిన వెంటనే కొంచెం కల్లుప్పు అయితే వేసుకున్నానండి. నేను కల్లుప్పు వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. కలిపేసుకున్న వెంటనే నేను మూత అయితే పెట్టేశానండి. మూత పెట్టేసి తీసేసాను. ఈలోపు చూడండి బాగా వేగిపోయినాయి. ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్ వస్తే మంచిదండి. ఇంకా వేగించుకుంటారు, అంటే ఇంకా చిన్న చిన్న ముక్కలు కోస్తారు కదా, త్వరగా వేగిపోతాయి. ఈలోపు నేను మసాలా నూరుకున్నానండి. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ. దీంట్లోకి ఇదే వేస్తే బాగుంటుందండి మటన్ కీమాలోకి. వేసేసి కలిపేసుకున్నాను. కలిపేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు కలిపేసుకొని కారం అయితే వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను కారం వేసిన వెంటనే కూడా నేను కలిపేసుకున్నానండి. కలిపేసుకుని కొంచెం అవి నూనె అంతా పైకి తేలే వరకు కలుపుకున్నాను. మూత పెట్టుకున్నానండి. మళ్ళీ మూత కూడా తీసేసాను. ఈలోపు విజిల్ వచ్చేసాయండి. 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకొకరు విజిల్ తీసేసుకొని కుక్కర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేసాక ఈలోపు ఈ మసాలా వేసాను కదండి ఆనియన్లో, అవి మాడకుండా కలుపుకుంటున్నానండి. కలిపేసుకున్న వెంటనే
ఆ మటన్ కీమా అయితే ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. నేను వాటర్ ఏమి వేయనండి ఇందులో, ఎందుకంటే ఆ మటన్ కీమాలో ఉన్న వాటర్తోనే నేను కర్రీ అనేది కుక్ చేస్తాను. సెపరేట్గా వాటర్ అంటూ ఏమీ వేయను. ఆ వాటరే సరిపోతుందండి ఆ కీమా కుక్ అవ్వడానికి. నేనైతే వాటర్ వేయట్లేదు. శుభ్రంగా కలిపేసుకున్నానండి. ఈవెన్గా అది కలిసిపోవడానికి మొత్తం కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. తర్వాత మూత తీసానండి. కొంచెం దగ్గరికి అయితే అయ్యింది. మళ్ళీ కలుపుకున్నాను. కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేశానండి. చూడండి, మూత తీసిన తర్వాత మొత్తం దగ్గరికి అయితే అయిపోయింది. కొంచెం కరివేపాకు కడిగేసుకుని వేసుకున్నానండి. అలాగే కొత్తిమీర కూడా కడిగి వేసుకున్నాను. మళ్ళీ కలుపుకుంటున్నానండి. ఇంకా దగ్గరికి అయిపోయిందండి, కర్రీ అయితే మనకు అయిపోయింది. మొత్తం కలిపేసుకొని, అంటే కింద మాడకుండా ఉంటుంది కదా, అందుకని కలిపేసుకుని లాస్ట్లో కొంచెం సాల్ట్ తక్కువ అయ్యిందండి. నేను ముందు ఉల్లిపాయలు వేసాను కదా, మళ్ళీ వేయలేదు. అందుకు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఈ టైంలో కల్లుప్పు వేస్తే కొంచెం కరగదు కదా, అలా ఉండిపోతుంది. అందుకని సాల్ట్ అయితే వేసుకుని కలిపేసుకుని దింపేసుకున్నాను. ఇంకా భోజనాలు అయిపోయినాయండి. ఇంకా సాయంత్రం టైం వచ్చేటప్పటికి మా ఇంటి దగ్గర గులాబీ మొక్కలు అవి ఇవి ఉన్నాయి. ఆ మొక్కలు కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను. నేను డైలీ అయితే ఏమి వాటర్ వేసానండి. ఒక 3 డేస్కో లేకపోతే 2 డేస్కో 4 డేస్కో అలా వేస్తూ ఉంటాను. ఇంకా కింద మట్టి ఆరిపోయింది కదా అనేసి ఈరోజు అయితే వాటర్ పోస్తున్నాను. వాటర్ అయితే మొక్కలన్నిటికీ పోసేసానండి. పోసేసిన తర్వాత మొక్కల్ని చూపిస్తున్నాను అలా. ఇదేనండి మా చిన్న గార్డెన్ మొక్కలు. గులాబీలు చూసారా ఎంత ముద్దుగా కాసాయో. చెట్టుకల పువ్వులు ఉంటే ఎంత బాగుంటుందో కదా. మొక్కలకు నీళ్ళు అయితే పోసేసానండి. ఈలోపు సాయంత్రం వంట అయితే అవుతుంది. ఇంకా నేను వాటర్ తీసుకొద్దామని బయటికి వెళ్తున్నాను, మంచినీళ్ళు తెచ్చుకుందాం కదా అని. మంచినీళ్ళు అయితే తెచ్చేసుకుని వంట అయితే నేను పూర్తి చేసేసుకున్నానండి. మా పాపకు కూడా తినిపించేశాను. మా బావగారు అయితే మా పాపకి చైర్ అయితే కొనుక్కొచ్చారండి. ఆ చైర్లో చూడండి మా బొడ్డది ఎలాగ ఆడుకుంటుందో. నేను ఉదయం తీసుకొచ్చారు. నేను ఉదయం అంతా కూడా ఎక్కనని ఏడుపు, కానీ రాత్రి చూడండి ఆ చైర్ ఎక్కేసి ఎలా ఆడుకుంటుందో. దిగనంటుంది. సరేలే అయితే కూర్చో అన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.